ఘనంగా జరిగిన భద్రావతి సమేత భావన ఋషి కళ్యాణ మహోత్సవం అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం దుప్పితూరు గ్రామ పంచాయతీలో శుక్రవారం భద్రావతి సమేత భావన ఋషి కళ్యాణ మహోత్సవం చేనేతలు పద్మశాలీల ఆధ్వర్యంలో స్వామివారి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. 100 సంవత్సరాలు పైబడి చరిత్ర కలిగిన శ్రీ భద్రావతి సమేత భావన ఋషి ఆలయ పునర్నిర్మాణం, ఆలయ భూముల పరిరక్షణ, చేనేతల జీవన పరిణామాలకు మెరుగుపరచట కోసం ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం విశాఖ, అనకాపల్లి జిల్లాల పద్మశాలి సంఘాల కుల పెద్దలు ప్రాంతాభివృద్ధి కోసం కృషి చేయడానికి ప్రయత్నాలు ముమ్మరంగా చేపడుతున్నారు. ఈ సందర్భంగా మాడెం సూరప్పారావు మాట్లాడుతూ భద్రావతి సమేత భావన ఋషి కళ్యాణం మరియు సుమారు 2000 మంది భక్తుల పైచీలకు అన్న సమారాధన చేయటం, ఆధ్యాత్మిక ప్రవచనాలు, మహిళలు కోలాటాలు, సాంస్కృతిక కార్యక్రమాలు అంగరంగ వైభవంగా భద్రావతి సమేత భావన ఋషి దేవస్థానం కమిటీ చైర్మన్ మాడెం సూరప్పారావు ఆధ్వర్యంలో రాష్ట్ర పద్మశాలి అధ్యక్షులు జగ్గారపు శ్రీనివాసరావు, పద్మశాలీల కార్యదర్శి పప్పు రాజారావు, రాష్ట్ర పద్మశాలి వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటేశ్వరరావు, రాష్ట్ర పద్మశాలి సంఘం నాయకులు చిలుకోటి అంజిబాబు, రాష్ట్ర పెద్దల కమిటీ చైర్మన్ తెడ్లపు వెంకటేశ్వరరావు, ఏపీ పద్మశాలి సంఘం కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ భద్రావతి సమేత భావన స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. తద్వారా మరి ఉత్తరాంధ్ర పెద్దలు, అలాగే రాష్ట్ర చేనేత అధ్యక్షులు జగ్గారపు శ్రీనివాసరావు గారు రావడం కూడా జరిగింది. తద్వారా ఈ కార్యక్రమం, సంస్కృతి కార్యక్రమాలు, అలా కోలాటాలు, అలాగే మరి స్వామివారి కళ్యాణం, పత్రి పూజ జరిగి మరి స్వామివారి తాలూకా ఈ సంవత్సరం మహోత్సవం అద్భుతంగా జరిగినందుకు మరి ప్రత్యేకంగా పద్మశాలీలందరికీ కూడా మరి దుప్పుతూరు కమిటీ తరఫునే ధన్యవాదాలు తెలుపుకుంటూ చైర్మన్ మాడు సూరప్పారావు ద్వారా ఈ కార్యక్రమం జరిగినందుకు చాలా సంతోషం అని మేము పద్మశాలీలకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.